నేను జగన్ ఫ్యాన్ అయినా కూడా ఈ స్పీచ్ మీద నిజాయితీగా రివ్యూ చెప్తున్నాను. జెన్యున్ గా రివ్యూ చెప్తున్నావా? నాకు అనిపించింది నేను జెన్యున్ గా చెప్తున్నాను. నీకు అనిపించేది నువ్వు చెప్పు, అంతేగాని ఊరికే నా మీద ఎగిరేస్తున్నావేటి? నవ్వకండి, సీరియస్ మ్యాటర్. ఈ 5 ఏళ్ల పాలనలో యువతని మోసం చేశాడు, రైతుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు, గవర్నమెంట్ ఉద్యోగుల్ని మోసం చేశాడు, అంగన్వాడీ కార్యకర్తలను మోసం చేశాడు. అందరినీ మోసం చేసిన వ్యక్తి. ఈ వ్యక్తికి సమాధానం చెప్పాల్సిన సమయం. నిజమే, ఎక్కడ చూసినా మోసాలు దౌర్జన్యాలే. నీవు ఓవరాక్షన్ కొద్దిగా ఆపవే బాబు. ఎన్నికల్లో బూతుల్లో వైసీపీ రౌడీలు గూండాలు బూత్ క్యాప్చరింగ్ చేస్తే ఆ జెండాని మడత పెట్టి కర్ర తీసుకొని ఎదుర్కొనేలాగా, అందుకని జెండా సభ పెట్టాం. ఈనేటి జెండా కర్రలతో బుద్ధి చెప్దామంటాడేటి? అంటే కొట్టేసుకోమనా? ఏ లీడర్ అయినా కొట్టుకుంటుంటే ఆగండ్రా బాబు అంటాడు. ఈనేటి బుర్రబదలు కొట్టేసుకోమంటున్నాడు. ఏంటి మమ్మీ ప్రతిదాన్ని అలా ఆలోచిస్తున్నావు? జెండా కర్రలు మడత పెట్టండి అంటే ఎదురు తిరగండి, ధైర్యంగా ఉండండి అంటదు. ఓజీలో వచ్చే సినిమా డబ్బులు కేజీ బియ్యం కూడా కొనకుండా, ఏంటి సార్ అది? కేజీ బియ్యం కూడా కొనకుండా హెలికాప్టర్లకి పెడతా ఉన్నాం. చూసావా మా ఓడి త్యాగం అలాగుంటది మరి. చాలేవే, మబ్బుల్లో పరిగెత్తే పిడుగు లాంటి మన జన సైనికులు చెప్తున్నా. అయ్య బాబోయ్, ఈ ముగ్గుల్లో పరిగెత్తే పిడుగులేటే? నాకైతే అసలు అర్థం కాలేదు. ఆ డైలాగ్ అర్థమేటే క్యూటీ? నీకు చెప్పిన అర్థం కాదులే కానీ చూడు మమ్మీ. వైసీపీ గుండాయిజాన్ని చూసి భయపడకండి. వైసీపీ గుండాలు దాడి చేస్తే, భయపడితే, బెదిరిస్తే నేను ఈ రోజున మీకు మాటిస్తున్నాను, వైసీపీ గుండాలకి మక్కిలిరగొట్టి మడత మంచంలో పెడతాం, మర్చిపోకండి. ఏటి మక్కిలిరగొట్టి మడత మంచంలో పెడతారా? ఏటి సినిమా డైలాగులు అంటున్నాను. లీడర్లు ఎవరైనా ఇలా మాట్లాడతారా? నువ్వు చెప్పే క్యూటీ. ఏంటి మమ్మీ ప్రతిదానికి ఫ్లోలో ఏదో చెప్పాడు, దాన్ని కూడా తప్పు పడితే ఎలాగా? 2014 పార్టీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను చేస్తుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ప్రయత్నాలే. అందుకని నేను తీసుకునే కొన్ని నిర్ణయాలు పార్టీ పరంగా ఉండవు, వ్యక్తి పరంగా ఉండవు, రాష్ట్ర ప్రయోజనాలకు ఉంటాయి, దేశ ప్రయోజనాలకు ఉంటాయి. అంతేకాని ఏ రోజున కూడా వ్యక్తి ప్రయోజనాలను ఆశించి నేను ఎప్పుడు రాజకీయం చేయాల. ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రాజకీయం చేశాం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పొత్తులు పెట్టుకున్నాం. అది కదా పవన్ అంటే. తెలుగుదేశం జనసేన సహకరించుకుంటేనే 5 కోట్ల మంది ప్రజల మనోభావాలు, వారి భవిష్యత్తు బంగారంలో ఉంటుంది. మనలో మనం కలహించుకుంటే మళ్ళీ ఈ దుర్మార్గుడు దాష్టీకుడు అయిన జగన్ మళ్ళీ వచ్చి సీఎంని పట్టుకొని దాష్టీకుడు అంటాడేటి? బాబు, ఇప్పుడు దాకా నువ్వు పవన్ కళ్యాణ్ తాలూకు శాంతిని చూసావు, మంచితనాన్ని చూసావు. జగన్ నీకు యుద్ధాన్ని ఇస్తాను, మర్చిపోకో. యుద్ధం. ఈ అరుపులేటో ఈ గోలేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు బాబా. యుద్ధాన్ని ఇస్తాను అంటాడేటి? ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి ఓటమిని ఇస్తాను అనాలి కదూ. అబ్బా, యుద్ధాన్ని ఇస్తానంటే ఓడిస్తాననే కదా అర్థం. సినిమా షూటింగుల్లో రాసుకున్న స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నట్టు ఉంది. ఫోన్ కూర్చున్నలాగా సడన్ గా ఊగిపోతున్నాడు ఏంటి? నాకైతే నచ్చలేదే క్యూటీ. ఇంకోసారి ఇలాగే మాట్లాడేవనుకో అమ్మవని కూడా చూడను, కింద పడి దొల్లించేస్తాను. ఏమనుకుంటున్నావు?